రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించకపోతే ప్రజాభవన్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. ఇక రాష్ట్రంలోని 325 బీసీ హాస్టళ్లు, 320 బీసీ గురుకులాలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లకు 8 నెలలుగా మెస్ బిల్లుల బకాయిలు చెల్లించలేదని తక్షణమే విడుదల చేయాలని అన్నారు. అన్ని పార్టీలు దొంగలు, ఏ పార్టీ కూడా మన పట్ల ప్రేమ లేదు. వాళ్ళు కరెక్ట్ ఏమేమో మాట్లాడతారు, బ్లాక్ మెయిలింగ్ కోసం నువ్వు అవి నువ్వు ఇవి కబ్జాలు బ్లాక్ మెయిలింగ్ ముచ్చట్లు తప్ప పేరే కులాల పిల్లలు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఫీజులు రాకపోతే ఎట్లా కష్టాలు పడుతున్నారు. హాస్టల్ బిల్డింగ్ గట్టకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 30-40 మంది ఎట్లుంటారు వీళ్ళు. స్థలాలు ఇవ్వడానికి ఏమవుతుంది మీకు? ఇక్కడ రేస్ కోర్సులో 70 ఎకరాల స్థలం ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీలో 300 ఎకరాలు ఉంది. ఎక్కడ పోతే అక్కడ చెంచల్గూడలో జైలు పక్కన 60 ఎకరాలు ఉంది. ప్రింటింగ్ ప్రెస్కు 40 ఎకరాలు ఉంది. అక్కడ మాకు బిల్డింగ్లకు 5 ఎకరాలు ఇస్తే మీకు ఏం పోయాడు? పైసలు కూడా వద్దంటున్నాం. పైసలు మేము సిఎస్ఆర్ ఫండ్స్ తెస్తాం, లేకపోతే ప్రధానమంత్రి దగ్గర తెస్తాం, కేంద్ర ప్రభుత్వం దగ్గర తెస్తాం, ఏదైనా తెస్తాం. అంటే మనం మంచి బిల్డింగ్ నుండి, మంచి రూమ్ల నుండి, నా కళ ఏంటి తెలుసా, ప్రతి హాస్టల్కు సొంత బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ లోపల ఒక్కొక్క రూమ్లో 4 మంచాలు వేయాలి, దోమతెరలు కట్టాలి. మా చెల్లెమ్మలు తమ్ముడు మంచం మీద కూర్చొని ఆ దోమతెరలలో చదువుకోవాలి. వాళ్ళు ఇళ్ళకి ఇస్తలేరు, వాళ్ళ హాస్టళ్ళకి ఇస్తలేరు. ఆ ఉద్యమాలకు మనం సొంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టుకుని ఉద్యమాలు చేస్తున్నాం. మన డబ్బులను వాళ్ళు మింగేస్తున్నారు. బిల్డింగ్ కట్టకుండా, ఫీజులు ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా ప్రజల జేబులు దోసుకొని నాయకుల జేబులు నింపుకుంటున్నారు.